హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు టెట్కి సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్తో ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ నారా లోకేష్, హానరేబుల్ హ్యూమన్ రిసోర్స్ ఎంప్లాయ్మెంట్ మినిస్టరు, ఏపీ టెట్ జూలై 2024 గురించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అప్లికేషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 4వ తేదీ జూలై 2024 నుంచి. అప్లికేషన్ ఎండ్ ఎప్పుడంటే 17 జూలై 2024. అలాగే దీనికి సంబంధించిన పేమెంట్ వివరాలు చూస్తే 3వ తేదీ అంటే రేపు నుంచి పేమెంట్ చేయడం స్టార్ట్ అవుతుంది. 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు, 16 జూలై వరకు టైము ఇవ్వడం జరిగింది పేమెంట్ కోసం. ఈ పేమెంట్ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతి అప్లికెంట్ కూడా 750 రూపాయల ఫీజు పేమెంట్ చేయాలి. అలాగే ఆన్లైన్లోనే, యాజ్ ఆఫ్ నౌ ఆన్లైన్లోనే మనకి ఆ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే చూస్తే అప్లికేషన్ గురించి మనం చూసినట్లయితే కమింగ్ సూన్ అని మనం చూస్తున్నాం. పేమెంట్ కూడా కమింగ్ సూన్ అంటే పేమెంట్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే విండో రేపు 3వ తేదీ నుంచి పేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ టెట్ గురించిన అప్డేట్స్. సో ఆల్రెడీ అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇది ఆల్రెడీ రాసి మళ్ళీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం. దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. టెట్కి సంబంధించిన వివరాలు ఇవైతే, మరి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఆ టెట్ డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెట్ 2వ తేదీ అంటే ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే 3 నుంచి 16 జూలై వరకు ఇచ్చారు. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ యాప్ అది 4వ తేదీ నుంచి 17 వరకు. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్ గురించి ఇచ్చారు. అది 16 నుంచి 16 ఆన్వర్డ్స్ నుంచి మాక్ టెస్టులు కూడా వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటాయి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి అంటే 25th జూలై నుంచి టెట్ హాల్ టికెట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూద్దాం. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B వీటన్నిటి కూడా ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అంటే దే స్టార్ట్ ఫ్రమ్ 5th ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యి 20 ఆగస్ట్ వరకు అవి ఆ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. సరే, 2 సెషన్లు జరుగుతాయి. బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్ అని ఇచ్చారు. సెషన్ 1 ఏమో 9:30 AM నుండి 12 noon వరకు ఉంటుంది. సెషన్ 2 2:30 నుండి 5 PM వరకు ఉంటుందని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ విల్ బి రిలీజ్డ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్, అది ఎప్పుడంటే 10వ తేదీ ఆగస్ట్. అండ్ మనకి 20వ తేదీ ఆగస్టు అని ఉంది. రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ 10వ తేదీ అని ఉంటుంది, ఆగస్ట్ అని ఉంది. ఇక్కడ కొంచెం క్లారిటీ, ఎగ్జామ్ ఏమో 20వ తేదీ వరకు జరుగుతుంది అన్నారు. ఇనిషియల్ కీ ఏమో 10 ఆగస్ట్ అని ఇచ్చారు ఇక్కడ. తర్వాత రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్ కీ 11 ఆగస్టు 2024 నుంచి 21/8/2024 వరకు అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకుంటారు. తర్వాత రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ ఎప్పుడంటే 25 ఆగస్ట్, 20వ తేదీతో ఎగ్జామ్ అయిపోతుంది. 25న ఫైనల్ కీ ఉంటుంది. అలాగే ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ బై SCRT ఎప్పుడంటే ఆగస్టు 30వ తేదీ. సో మై డియర్ ఫ్రెండ్, ఖచ్చితంగా మనకి ఆల్మోస్ట్ 40 days వరకు టైము, 45 days వరకు టైం ఉంది. కాకపోతే మన అభ్యర్థులు ఇంకా కనీసం 2 నెలలు టైం ఉండాలని కోరటం జరిగింది. చూద్దాం ఇంకేమన్నా చేంజెస్ ఏమైనా జరుగుతాయేమో, మాడిఫికేషన్ ఏమైనా జరుగుతాయేమో చూద్దాము. ఆ మాడిఫికేషన్ కోసం, చేంజెస్ కోసం, లేటెస్ట్ అప్డేట్ కోసం జీకే కాంపిటీషన్ ఛానల్కి ట్యూన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, share it and subscribe it. Thank you.